సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఇండియన్ స్టాక్ మార్కెట్లో గత 2-3 రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న ఒక టెర్మినాలజీ, మార్కెట్ టెర్మినాలజీ హెచ్డిఎఫ్సి ఏడిఆర్. ఏంటి అసలు ఏడిఆర్ అంటే ఏంటి? దీన్ని దేనికి కొలమానంగా తీసుకుంటారు? రైట్. సో బేసికల్గా మనం ఏదన్నా సపోజ్ ఒక యాపిల్ స్టాక్ మనం కొనాలనుకోండి, చాలా కాంప్లెక్సిటీ స్ట్రక్చర్ ఉంటుంది. ఎందుకంటే మన బ్రోకరు ఎక్స్చేంజ్లో, అంటే ఈ యాపిల్ ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో అక్కడ ఎక్స్చేంజ్లో మెంబర్షిప్ అయి ఉండాలి. రెండోది ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి. రెగ్యులేటరీ చాలా కాంప్లెక్స్ ఉంటాయి అనమాట అవన్నీ, రెగ్యులేటరీ ఇష్యూస్ అన్నీ కూడా. అందుకని డైరెక్ట్గా మనం రిలయన్స్ కొన్నంత ఈజీగా యాపిల్ స్టాక్ మనం కొనలేము. ఓకే, ఇలాంటి ప్రాబ్లం అమెరికా వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఏంటంటే, అమెరికా వాళ్ళు లోకల్గా వాళ్ళ కరెన్సీలోనే ట్రేడ్ అయ్యేలాగుంటే, లోకల్ టైమింగ్స్లో ట్రేడ్ అయ్యేలాగుంటే బాగుంటుందని ఆలోచన వీళ్ళకి వచ్చిందండి. ఎవరికి అంటే జేపీ మార్గన్ వాళ్ళకి 1900లో జేపీ మార్గన్ వాళ్ళకి వచ్చింది. ఈ కరెన్సీ అప్ అండ్ డౌన్స్ లేకుండా వాళ్ళ టైమింగ్స్లో ఒక ఫారిన్ స్టాక్స్ని ఎలా ఓన్ చేసుకోవాలనే థాట్ మీద జేపీ మార్గన్ వాళ్ళు 1900లో ఇంట్రొడ్యూస్ చేశారు ఏడిఆర్ కాన్సెప్ట్ని. అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ అనమాట. వీళ్ళు ఏంటంటే అక్కడ కొన్ని కస్టడియన్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే, ఏ దేశంలో స్టాక్స్ కావాలో ఆ దేశంలోకి వెళ్ళి షాపింగ్ చేస్తాయి ఫస్ట్. సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది అనుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర కొన్ని స్టాక్స్ కొంటాయి అక్కడ అమెరికాలో ఉన్న కస్టడియన్ బ్యాంక్స్, అవి స్టాక్ మార్కెట్ లిస్ట్ చేస్తాయి. అప్పుడు అమెరికన్ టైమింగ్స్లోనే ట్రేడ్ అవుతుంటాయి, లైక్ అమెరికన్ స్టాక్ లాగానే. అప్పుడు ఇండియాలో ఈ ప్రైస్ ఎలా మూవ్ అవుద్దో అక్కడ అలానే మూవ్ అవుద్ది, అక్కడ ఎలా మూవ్ అవుద్ది ఇక్కడ కూడా అలానే మూవ్ అవుతుంటుంది. అందుకని అక్కడే డాలర్లో మూవ్ అవుతుంటుంది, ఇక్కడే ఇండియన్ రూపీస్లో మూవ్ అవుతుంటుంది అనమాట. అట్లా అమెరికన్స్ ఎవరైనా సరే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పెట్టాలి అనుకోండి, డైరెక్ట్గా స్టాక్ కొనే బదులు ఈ అమెరికన్ ఏడిఆర్స్ని కొంటారు. అట్లా ఇండియాలో మెజారిటీ ఐటీ సెక్టారు, ఫార్మా అండ్ బ్యాంకింగ్స్ ఇవన్నీ ఉన్నాయండి అక్కడ. యాక్సిస్ బ్యాంక్ ఉంది, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీ ఉంది, టీసీఎస్ ఉంది, విప్రో ఉంది. ఈ మొత్తం కూడా అమెరికాలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. అవి కొంటే డైరెక్ట్గా స్టాక్ కొన్నట్టు, ఇండైరెక్ట్ కాకపోతే. లైక్ మన ఈటీఎఫ్ కొన్నాము, డైరెక్ట్ ఓనర్ మనం కాము, బట్ స్టిల్ కంపెనీలో ఉన్న అన్ని బెనిఫిట్స్ మనకు పాస్ అవుతున్నాయి కదా. అలాగే ఏడిఆర్ కొన్నా సరే కంపెనీలో వచ్చే డివిడెండ్స్, రైట్స్ అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ పాస్ అవుతూ ఉంటాయి అనమాట. కాకపోతే ఇండైరెక్ట్ ఓనర్స్ వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు అక్కడేం జరిగింది, 9% డౌన్ అయింది మొన్న 17th అమెరికాలో. ఆటోమేటిక్గా ఇండియాలో కూడా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది మార్నింగ్ 9-12కి. ఇది ఇక్కడ కూడా నిన్న కూడా రాత్రి కూడా అక్కడ -9లో ట్రేడ్ అవుతుంది. ఇండియాలో అది -3 దగ్గర డౌన్ అయింది అనమాట మన దగ్గర. ఇక్కడ ఏదైనా అయితే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, అక్కడ ఏదైనా అయితే ఇక్కడ మన రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అందుకని ఎవరైనా వాళ్ళ కంపెనీ కనుక అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్లో కనుక ట్రేడ్ అవుతుంది అనుకో ఏడిఆర్లో, వాళ్ళు వాచ్ చేసుకోవచ్చు నైట్ మన స్టాక్ ఏం జరుగుతుంది అక్కడ అని. దాన్ని బట్టి మనకు ముందే ఐడియా వస్తుంది అనమాట. సో మన దగ్గర ఇండియన్ రూపీ, అక్కడేం డాలర్లో ట్రేడ్ అవుతుంది, అంతే తేడా. సో జేపీ మార్గన్లో ఇంట్రొడ్యూస్ చేసిన ఈ కాన్సెప్ట్ 1900 నుంచి రన్ అవుతుంది. అట్లా అమెరికన్స్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద వేరే కంట్రీలో ఉన్న మంచి కంపెనీ స్టాక్స్ అన్ని కూడా అక్కడ ఏడిఆర్ రూపంలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే లోకల్ కరెన్సీ లోకల్ టైమ్స్లో కొంటా ఉంటారు అనమాట. అట్లా వాళ్ళ కన్వీనియంట్ కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్న ప్రొడక్ట్ అనమాట. సో అట్లా ఇండైరెక్ట్ స్టాక్ బయింగ్ వాళ్ళు ఇండైరెక్ట్గా. ఈ పని అంతా లేదు, కస్టడియన్ బ్యాంక్స్ చేస్తూ ఉంటాయి. ఇది ఈ ఏడిఆర్స్ 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఇండియన్ కంపెనీ డైరెక్ట్గా అక్కడ ఏదైనా బ్యాంక్తో టైప్ అయ్యి లాంచ్ చేసుకోవచ్చు కంపెనీ డైరెక్ట్గా. రెండోది అసలు బ్యాంక్తో సంబంధం లేకుండా అక్కడ కస్టడియన్ బ్యాంక్స్ వాళ్ళ సొంతంగా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ స్టాక్స్ కొంటాయి, ఆ స్టాక్స్ని మీకు ఎవరైనా కావాలంటే చెప్పండి, నేను 7 రూపాయలు నీకు అమ్ముతానని చెప్తాను అనమాట. ఈ ఫార్మెట్లో కానీ దొరుకుతాయి. ఇలా కాకుండా ఇండియన్ కంపెనీయే డైరెక్ట్గా అక్కడ లిస్ట్ అవ్వాలనుకోండి, ఆ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వచ్చు. కాబట్టి అప్పుడు మనం ఏడిఆర్ అనకూడదు, గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్ అంటాం దాన్ని. గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్ అంటాం దాన్ని. అట్లా కూడా వేరే కంట్రీలో లిస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇండియన్ సెబీ వాళ్ళు అందరికి పర్మిషన్ ఇచ్చారు వేరే కంట్రీలో కూడా లిస్ట్ అవడానికి. సో ముందు రోజుల్లో ఒకవేళ ఎప్పుడైనా ఫండ్స్ కావాలి అనుకుంటే వేరే కంట్రీలో లిస్టింగ్ చేసేసి ఫండ్ రైజ్ చేసుకోవచ్చు. అదేంటంటే గ్లోబల్ వైజ్గా తక్కువ రేటుకి ఫండ్స్ని రైజ్ చేసుకునే ఛాన్స్ దొరికింది అనమాట. అట్లా ఇవాళ రేపట్లో ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది గ్లోబల్ విలేజ్ అయిపోయింది. అక్కడ ఏదైనా జరిగినా ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వటం, ఇక్కడ ఏదైనా జరిగితే అక్కడ రిఫ్లెక్ట్ అవ్వటం అనేది క్లియర్గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఉంది అనుకోండి, ఇప్పుడు లైవ్లో రన్ అవుతూనే ఉంది ఇంకా అది. సో దానికి ఏమైనా అయిందనుకోండి, ఆ ఎఫెక్ట్ మనకు రేపు మార్నింగ్ కనపడుద్ది కదా. అట్లనే ఏడిఆర్స్ నైట్ ఏమైనా అయిందంటే ఆ ఎఫెక్ట్ రేపు మార్నింగ్ ఇండియన్ మార్కెట్ ఓపెన్ కాగానే జరుగుతూ ఉంటాయి అనమాట. మీకు అది లైవ్లో ట్రాక్ చేసుకోవాలంటే నైట్ టైంలో అక్కడ ఏం జరుగుతుందంటే, మీరు moneycontrol.comకి వెళ్ళేసి అక్కడ మార్కెట్స్కి వెళ్ళేసి అక్కడ గ్లోబల్ మార్కెట్స్లో మనం చూసుకుంటే ఇండియన్ ఏడిఆర్స్ లిస్ట్ వస్తుంది, లైవ్లో రన్ అవుతూనే ఉంటాయి నైట్ అంతా. మనం ట్రాక్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఆటోమేటిక్గా మరుసటి రోజు మన మార్కెట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో అట్లా మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే. లాస్ట్ 2 days ఏం జరుగుతుందంటే, అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకు సడన్గా
-9 డ్రాప్ అవటం వల్ల దాన్ని ట్రాక్ చేసే వాళ్ళందరికీ అర్థమైపోయింది రేపు మార్కెట్ పడబోతుందనే విషయం. బట్ గుర్తుపెట్టుకోండి, గ్యాప్ డౌన్ మార్నింగ్ జరిగింది 9-12కే. అందుకో రిటైల్ స్కాన్స్ ఏమి ఇవ్వదు నీకు, కాకపోతే నీకు ఇన్ఫర్మేషన్ నీకు దొరుకుతుంది అనమాట. ఇప్పుడు లైవ్లో గిఫ్ట్ నిఫ్టీ ప్లస్ 150 రన్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే రేపు మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ కాబోతుంది. అట్లా ముందు మనకు ఎలా తెలుస్తుందో అట్లనే ఏడిఆర్ అప్ అండ్ డౌన్ దాన్ని బట్టేసి ఇండియన్ మార్కెట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. నేను లిస్ట్ ఇచ్చాను చూడండి ఏమేమి స్టాక్స్ అక్కడ రన్ అవుతుంటాయి అనేది. సో ఈ ఏడిఆర్ అనేది అమెరికా డిపాజిటరీ రిసిప్ట్స్ అనమాట. ఇండైరెక్ట్గా అమెరికన్స్ కోసం వాళ్ళు వేరే దేశాల్లో స్టాక్స్ని ఇండైరెక్ట్గా కొంటాం అనమాట. అది వాళ్ళ కన్వెంట్ కోసం వాళ్ళు లోకల్ కరెన్సీలో ఉంటాయి అండ్ లోకల్గానే బై అండ్ సాల్ టైమింగ్స్లో బై అండ్ సాల్ చేసుకోవచ్చు. ఓకే, కంపెనీలో వచ్చి బెనిఫిట్స్ అని వాళ్ళకి దొరుకుతాయి ఇండైరెక్ట్గా, లైక్ మనకి ఈటీఎఫ్ లాగా అనుకోండి. రైట్, థ్యాంక్ యూ సార్.